దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ కార్యక్రమాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. మీ గురించి ప్రార్థన చేస్తున్నా, మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతిదినము అందించబడుతున్న ఈ లైవ్ వర్తమానాలను బట్టి మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని, ఈ లైవ్ వర్తమానాలు మీకు మేలుకరంగా ఉంటున్నాయని నమ్ముతూ ఉన్నాను. త్వరగా మీ పనుల్లోని కూడా కొద్దిసేపు ప్రక్కన పెట్టి ఈ లైవ్ కార్యక్రమాలకి మీరు రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ లైవ్ కార్యక్రమాల్లో వాక్యము మీకు అందిస్తున్నప్పుడు మీరు గృహంలో ఉన్నా, మరి ఎక్కడున్నా సరే, దేవుడి సన్నిధి అక్కడ ఉందని, దేవుడు కనుదృష్టి మీ కుటుంబం మీద ఉంటుందని చూస్తూ గమనించి ఈ యొక్క వర్తమానాలు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఈ వాక్యం మీరు వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏ పనులైనా కొద్దిసేపు ప్రక్కన పెట్టండి. ఏదో పనులు చేసుకుంటూ లైవ్ వాక్యాన్ని వీక్షించడం కాదు, కానీ కొద్ది నిమిషాలు మీ పనులు కొద్దిసేపు ప్రక్కన పెట్టి మాతో పాటు ఈ యొక్క లైవ్లో కొద్ది నిమిషాలు ఏకీభవించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. త్వరగా మీకు తెలిసిన స్నేహితులకు, అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ ఈ యొక్క లింక్ను త్వరగా షేర్ చేయండి. తద్వారా అనేక మందికి ఈ యొక్క వర్తమానము చేరడానికి అవకాశం ఉంటుంది. అనేక మంది ఈ వర్తమానం ద్వారా బలపరచబడ్డానికి, ఈ వర్తమానం ద్వారా మేలు పొందడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మీలో ఇప్పటికీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఫాలో అవ్వడం కాదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీకు తెలిసిన క్రైస్తవ స్నేహితులందరికీ ఈ యొక్క ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని నేను వారికి మనవి చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు తెలిసిన స్నేహితులందరికీ కూడా ఈ యొక్క ఛానల్ని పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఎప్పుడు ఇవి అనుకూలపరచబడతాయో తెలియదు, ఎప్పుడు అవి ప్రతికూలంగా మారతాయో తెలీదు. కాబట్టి దేవుని ఈ యొక్క వర్తమానాల విషయంలో శ్రద్ధ వహించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బయట పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి గందరగోళ పరిస్థితి, ఆందోళన పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు సాధారణమైన పరిస్థితులు వస్తాయో తెలీదు. ప్రార్థన చేస్తున్నా ఆ దినం కొరకు మరల మందిరాలు తెరవబడాలని, మరలా ఆరాధనలు జరగాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నారు, ఆయన సమాధానం ఇస్తారు ఖచ్చితంగా. దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఇలాగా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగజారిపోకుండా, కృంగిపోకుండా, లేకపోతే నిరాశ చెందకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నట్లయితే, బైబిల్ గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి తెరవాలని మీకు మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 177, పేజీ నెంబరు 177, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. 3వ వాక్య భాగము నుండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకుని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు.
నీవు బ్రతుకు దినములన్నింటినీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడయుండినట్లు నేను నీకు తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదాన్ని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడము కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నింటి ప్రకారము చేటుకుని జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడం నీ మార్గమును వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడేయుండును. దేవునికి మహిమ కలుగును కాక. ఈ చదివిన ఈ వాక్య భాగం యెహోషువకు దేవుడు మాట్లాడుతున్న సందర్భము కనబడుతూ ఉంది. అప్పుడే క్రొత్తగా యెహోషువ నాయకత్వం తీసుకున్నాడు, ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నారు. మోషే మృతి చెందిన సందర్భము, ఇశ్రాయేలులకి నాయకుడిగా దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది. యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏమిటి అంటే, యెహోషువని బలపరుస్తూ యెహోషువకి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాడు. హెచ్చరిక కూడాతో పాటు నియమ నిబంధనలు కూడా యెహోషువకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తానంటున్నాడు. నీ బ్రతుకు దినవలని ఏ మనుషుడు నీ ఎదుట నిలబడు అంటున్నాడు. మంచిది, మోషేకి ఎలా తోడే ఉన్నానో నీకు కూడా అలా తోడే ఉంటానంటున్నాడు. వాగ్దానం బాగుంది. నిన్ను విడువనన్నాడు, ఎడబాయనన్నాడు. అంతేకాదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. వారికి ఇచ్చేదానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన దేశము నిశ్చయముగా నీవి ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుడు యెహోషువని చాలా ధైర్యపరుస్తూ ఉన్నాడు, గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండము, జాగ్రత్తగా ఉండము. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నేను గొప్ప చేయబోదలు పడుతున్నాను. అంతేకాదు నువ్వు ఖచ్చితంగా ఏ ప్రాంతాన్ని అయితే ఏ దేశాన్ని అయితే ఇశ్రాయేలుకి ఇస్తాననుకుంటావు ఆ ఇశ్రాయేలు అందులోకి స్వాధీనపరచులకి చేస్తాను, మంచిది అని మాట్లాడుతూ నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి అని మాట్లాడుతున్నాడు. నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా అంటే వాగ్దానము ఉన్న యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఉండవలసింది ఏమిటి అంటే నిబ్రం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తర్వాత బహుధైర్యముగా ఉండాలి. ఈ మూడు కూడా నీలో ఉండాలి. నిబ్రం కలిగి ఉండాలి. నువ్వు వెళుతున్న మార్గ విషయంలో కానీ, నువ్వు నడిపిస్తున్న విధానంలో కానీ, నాయకత్వ విషయంలో కానీ, నువ్వు ఎదుర్కోపోతున్న సమస్యల విషయంలో కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరేంత వరకు కూడా నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అలా బహుధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. చెబుతూ అక్కడ ఏమన్నాడు తెలుసా? మరొక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఈ మూడు లక్షణాలతో పాటు యెహోషువకు మరొక మాట చెప్తున్నాడు. నీవేంటి తెలుసా? నా సేవకుడు నీకే ధర్మశాస్త్రం అయితే బోధించాడో ఆ ధర్మశాస్త్రం అంతటి ప్రక్కన దాన్ని చెప్పుడే నువ్వు చెయ్యాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యెహోషువ నాయకత్వము వద్దెల్లాలి అంటే, లేకపోతే యెహోషువ ప్రయాణంలో అతను ముందుకు కొనసాగాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం అనేది చాలా అవసరము, వాక్యం అనేది చాలా అవసరము, దానంతటి చొప్పున నువ్వు చెయ్యాలి సుమా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఇస్తానంటున్నాడు, నేను అక్కడ తీసుకెళ్తాను అంటున్నాడు, నీ పక్షంగా ఉంటానంటున్నాడు, జరిగేద్దన్నాడు, నీ పక్షంగా కార్యాలు చేస్తానంటున్నాడు.
కానీ యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ టు డూ. అంటే నేను ఏది చెప్తున్నానో అది కూడా నువ్వు చేయాలి. కేవలం నేను నిన్ను గణపరుస్తాను, నీకు ఇస్తాను, లేకపోతే నువ్వు వెళ్తున్న ప్రాంతానికి నేను తీసుకువెళ్తాను అని చెప్పాను. కానీ నీవు కూడా చేయవలసింది కూడా ఉంది. నీవు కూడా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి అని దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల యెహోషువకి కలిగే లాభాలేంటి? ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు పఠించమన్నాడు, లేకపోతే ధర్మశాస్త్రం చొప్పున ఎందుకు నడవమన్నాడు, ఆ బోధించిన దాంట్లో ఎందుకు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు అని మనం ఆలోచించినట్లయితే ఒక 3 విషయాలను నేను త్వరగా చెప్పిన మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎందుకు అనుసరించాలి అంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. చక్కగా ప్రవర్తించడం కోసం నీకు ధర్మశాస్త్రం చాలా అవసరం అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి చక్కగా నడవాలి అంటే, ఒక వ్యక్తి చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి జీవితము చక్కటి స్థితిలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేని అనుసరించాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళాలనుకుంటే అతడు నిలబడలేకపోవచ్చు, అతడు స్థిరుడు కాకపోవచ్చు, లేకపోతే అనుకున్న గమ్యానికి చేరలేకపోవచ్చు. చక్కగా ప్రవర్తించాలి. ఎందుకంటే చాలామంది బయలుదేరిన వారే, చాలామంది రక్షించబడిన వారే, కానీ వారి ప్రవర్తన మధ్యలో మారిపోతూ ఉంది. చాలామందిలో చక్కటి ప్రవర్తన లేదు, దేవుడు ఇష్టపడే ప్రవర్తన కనబడటం లేదు, దేవుడికి నచ్చిన గుణగుణాలు క్రియలు కనబడటం లేదు. కారణం ఏంటి అంటే వారు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా అనుసరించట్లేదన్నమాట. ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేశారు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి మాటలంటే అశ్రద్ధ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిలబడడం చాలా కష్టం. ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ వాక్యం అంట మన పాదములకు చెప్పమని దీపము అంట. పాదములకు దీపం అంటే అర్థం ఏంటి? పాదాలకి దీపం ఎందుకు అవసరం? అవును, ఎందుకంటే పాదాలు అనే దానికి మనకి నిదర్శనము నడక. పాదాలు అనే దేనికి ఉపయోగిస్తాం? నడవడానికి ఉపయోగిస్తాం. సో నడవాలి అంటే ఖచ్చితంగా వ్యక్తికి వెలుగు ఉండాలి. వెలుగులో నడిచినట్టుగా చీకట్లో నడవలేం. చీకట్లో అడుగు ఎక్కడ పడుతుందో తెలీదు. చీకట్లో మనము వెళుతున్న మార్గం సరైనదా కాదో తెలీదు. చీకట్లో మనం వెళుతున్న ప్రదేశం అటువైపా కాదా అని తెలియదు. కాబట్టి చీకట్లో కొన్నిసార్లు పొరపాటున వేయకూడని ప్రాంతాల్లో అడుగులు వేస్తాం, తొక్కకూడనివి తొక్కుతాం. కాబట్టి ఒకవేళ చీకట్లో నడిచినప్పుడు ముళ్ళు కుచ్చుకోవచ్చు, చీకట్లో నడిచినప్పుడు గాయం అవ్వచ్చు, చీకట్లో నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి నా పాదములకు దీపము అంటే అర్థం ఏంటంటే నడవాలి అంటే, అడుగు వెంబడి అడుగు వేయాలి అంటే ఖచ్చితంగా అతనికి వెలుగు అవసరం, దీపం అనవసరం. దీపం చేత్తో పట్టుకుని నడిస్తే త్రోవ కనబడుతుంది. దీపం చేత్తో పట్టుకుని నడిస్తే ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. అంటే దీపం మన చేతిలో ఉన్నదనుకోండి, త్రోవ నుండి తప్పిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మభ్యపడి ఎటువైపు వెళ్ళిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అవును, ఏ వ్యక్తి అయితే దేవుడు యొక్క మార్గంలో నడవాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు ఇవ్వవలసిన గమ్యంలో చేరాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి చెంతకు చేరాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి చక్కగా ప్రవర్తించాలంటే, ఆ వ్యక్తి చక్కగా ఉండాలి, చక్కగా నడవాలి అంటే, చక్కగా ప్రవర్తనలో ఉండాలి అంటే ఖచ్చితంగా అతనికి దేవుని వాక్యము అవసరమై ఉన్నది.
ఒక వ్యక్తి మంచిగా ప్రవర్తన ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలుసా? అతడు దేవుని వాక్యంతో నింపబడినప్పుడు. దేవుని వాక్యం అతనిలో పనిచేసినప్పుడు అది అతని ప్రవర్తన మారుస్తుంది. ఒక వ్యక్తి హృదయము దేవుడి వాక్యంతో నింపబడినప్పుడు అది అతని ఆలోచనలు కంట్రోల్ చేస్తుంది. ఒక మాట చెప్తాను చూడండి, ఇఫ్ యు కంట్రోల్ యువర్ మైండ్ ఆటోమేటికల్లీ ద బాడీ విల్ బి కంట్రోల్డ్. అంటే ఏ వ్యక్తి అయితే తన ఆలోచనలను తన తలంపులను కంట్రోల్ చేసుకుంటాడో ఖచ్చితంగా తద్వారా బాడీ అంతా కంట్రోల్లో ఉంటుందంట. అంటే ఒక వ్యక్తి తలంపులు పాడైపోతే ఖచ్చితంగా ఈ బాడీ అంతా కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతిదానికి కూడా కేంద్రం ఏది అంటే తలంపులే. ఈ మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే, తలంపులు పాడైపోయినట్టుగా ఉంటే ఖచ్చితంగా అవుట్కమ్ క్రియలు నడక కూడా చెడుగానే ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి చెడిపోకుండా ఉండాలి అంటే, ఒక వ్యక్తి మంచిగా ప్రవర్తించాలి అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యంతో నింపబడినప్పుడు, ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యం పనిచేసినప్పుడు, ఆ వ్యక్తి దేవుని వాక్యం చేత అంటు కట్టబడినప్పుడు, దేవుని వాక్యాన్ని అతని హృదయంలో రాసుకున్నప్పుడు, దేవుని వాక్యము చేతే బ్రతకాలని ఇష్టపడినప్పుడు, అందుకే మాట ఉంది, మ్యాన్ డస్ నాట్ లివ్ విత్ బ్రెడ్ అలోన్ అన్నది. అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అంటే ఏదైతే దేవుడి దగ్గర నుంచి నోట నుంచి వస్తుందో అదే మనిషిని బ్రతికిస్తాదంట. ఈరోజు దేవుడి నోట నుండి, దేవుడి చేతిలో నుండి మన దగ్గరికి వచ్చింది ఏదైనా ఉన్నదంటే ఈ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో, ఎవరి జీవితంలో ఈ వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని డైరెక్షన్గా చేసుకుని ముందుకు వెళతాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యానికి దూరమైన వాడు ఖచ్చితంగా పాపానికి దగ్గరవుతాడు. వాక్యానికి దూరమైన వాడు దుష్ట తలంపులకి దగ్గరవుతాడు. వాక్యానికి దూరమైన వాడు సాతాను శక్తులకి దగ్గరవుతాడు. వాక్యానికి దూరమైన వాడు దేవుడి దగ్గర భయం అనేది వాడికి ఉండదు. అందుకే దేవుడి యొక్క వాక్యము ఎక్కడైతే ఉండదో అక్కడ నాశనము ఉంటుందనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి చక్కగా ప్రవర్తించాలంటే, అంటే చెడుగా ఉన్న వ్యక్తిని కూడా చక్కటి ప్రవర్తన నేర్పించగలిగేది దేవుని వాక్యం. ఒక చెడిపోయిన వ్యక్తిని, ఒక పాడైపోయిన వ్యక్తిని, ఒక స్థిరత్వం లేని వ్యక్తిని, ఒక నిలకడ లేని వ్యక్తిని కూడా నిలకడ చేసి స్థిరపరిచి ఆశీర్వాదకరంగా చక్కటి ప్రవర్తనలోకి నడిపించే శక్తి దేవుని వాక్యానికే ఉంది. ఈరోజు నిజమే, ఒక త్రాగుబోతు మారాలంటే దేవుని వాక్యమే, ఒక వ్యభిచారి మారాలంటే దేవుని వాక్యమే, ఒక నరహంతకుడు మారాలంటే దేవుని వాక్యమే, ఒక దుర్మార్గుడు మారాలంటే దేవుని వాక్యమే. సౌలు ఎంతో గొప్ప పాపండి, పాపుల్లో ప్రధాన పాపని అన్నాడు, అవునా? అలాంటి వ్యక్తి పౌలుగా మారడానికి ఏంటి కారణం అంటారు? అతడి జీవితంలో ఒకే ఒక ప్రధాన కారణం ఏంటి సార్? దేవుడు దర్శించడం, దేవుడు మాట్లాడడం. దేవుడి వాక్కు అతడిలోకి ఎప్పుడైతే వచ్చిందో, దేవుడి స్వరము ఎప్పుడైతే అతడు విన్నాడో అతడు మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పటి నుంచి అతని జీవితం మారింది, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వాక్యము చేత నీ జీవితం స్థిరపరచబడతాది. అద్భుతాలు ఉన్నాయి, మంచిదే. ప్రత్యక్షతలో ఉన్నాయి, మంచిదే. ప్రవచనాలు ఉన్నాయి, మంచిదే. కొంతమంది అద్భుతాలకు చూపించినంత ఇంట్రెస్ట్ వాక్యానికి చూపించరు. కొంతమంది పాటలకు చూపించినంత ఇంట్రెస్ట్ వాక్యానికి చూపించరు. కొంతమంది సాక్ష్యాలకు వినడానికి చూపించినంత ఆసక్తి వాక్యం వినడానికి ఇష్టపడరు. గమనించండి, ఆరాధనలో అన్ని ప్రాముఖ్యమే. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు అన్ని ప్రాముఖ్యమే. పాటలు ఒకటే ప్రాముఖ్యం, సాక్ష్యాలు ఒకటే ప్రాముఖ్యం అనుకోకద్దు. అన్నిటితో పాటు వాక్యం కూడా ప్రాముఖ్యమే. కొంతమంది వాక్యం చెప్పే వరకు మెలకుగా ఉంటారు, వాక్యం చెప్తున్నారు అనేటప్పటికీ ఎక్కడ లేని నిద్ర ముందుకొచ్చేసి ఆ సంఘంలోని దర్శనాలు చూడడం ప్రారంభిస్తారు. ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తారు. వాక్యం వినేటప్పటికి బయటికి వెళ్ళిపోతారు. వాక్యం వినడానికి అశ్రద్ధ చాలామంది చూపిస్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వడం, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం అంటే ఆసక్తి చూపించడం,
నిర్లక్ష్యం వహిస్తాడో ఆ వ్యక్తి ప్రవర్తన చెడుగా ఉండొచ్చు. ఆ వ్యక్తి పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడి సన్నిధిలో నీవు చక్కగా ప్రవర్తించాలంటే యెహోషువ నీవు ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడవాలి, ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. ఏ ధర్మశాస్త్రం అయితే మోషే నీకు బోధించాడో, ఏ ధర్మశాస్త్రం అయితే నువ్వు నేర్చుకున్నావో ఆ ధర్మశాస్త్రము చొప్పున నువ్వు చేయాలి. అలా చేసినప్పుడు, ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడిచినప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. గమనించండి, దేవుడు ఎంత ప్రత్యేకంగా ఎందుకు యెహోషువతో ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం లేకపోతే యెహోషువ నడిపించలేడా? ధర్మశాస్త్రం లేకపోతే యెహోషువ సరైన అధిపతిగాను సరైన నాయకుడిగా ఉండలేడంటారా? ధర్మశాస్త్రం లేకపోతే యెహోషువ నడిపించే స్తోమత స్థాయి యెహోషువకు లేదంటారా? లేదని కాబట్టే దేవుడు ప్రత్యేకంగా మాట చెప్తున్నాడు. ఎంత పర్సనల్గా ధైర్యం ఉన్నా, ఎంత వ్యక్తిగతంగా ఒకవేళ చాలా మంచి స్థితిగతులు ఉన్నా ఆ వ్యక్తి నడవాలి అంటే, ఆ వ్యక్తిని నడిపించగలిగే శక్తి ఆ వ్యక్తిని పడిపోకుండా, అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తో తెలుసా? చెడిపోకుండా, చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోకుండా. అంటే చెడు ప్రవర్తనలోకి ఒక వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోయాడో పిలుపు నుండి పోతాడు. చెడు ప్రవర్తనలోకి ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్ళిపోతాడో దేవుడి యొక్క చిత్తంలోని తప్పిపోతాడు. చెడు ప్రవర్తనలోకి ఎప్పుడైతే ఒక వ్యక్తికి వెళ్ళిపోతాడో దేవుడిచ్చిన బాధ్యతలను తప్పిపోవడానికి అవకాశం ఉంది. దేవుడు బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలంటే, పిలుపులో ఉండాలి అంటే, దేవుడి చిత్తంలో నడవాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ధర్మశాస్త్రమును ఎరిగినవాడే, అనగా వాక్యాన్ని ఎరిగినవాడే, వాక్యాన్ని తెలిసినవాడే, వాక్యము చేత తన జీవితాన్ని కట్టుకున్నవాడై ఉండాలనే సంగతిని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి యెహోషువ నువ్వు చక్కగా ప్రవర్తించాలి అంటే, నీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి అంటే, నీవు పడిపోకూడదు ఉండాలంటే, నీవు కూడా తప్పు పనులు చేయకూడదు ఉండాలంటే, నువ్వు ఒక మంచి నాయకుడు, సమర్థమైన నాయకుడే అనిపించుకోవాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ధర్మశాస్త్రం అంతటి చెప్పున చెయ్యాలి. అది నీ ప్రవర్తన చక్కగా తీర్చిదిద్దుతుంది అంటున్నాడు. రెండవది, నీవు దాని నుండి కుడిముకు కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. రెండవది ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. రెండవది యెహోషువతో చెప్తున్నాడు, తొలగిపోకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అవును, నిజమే, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బాధ్యత తీసుకుంటారు కానీ తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏర్పాటు చేయబడతారు కానీ తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేని వాళ్ళు, చివరికి అపహాస్య పాలైన వారు, చివరికి సక్సెస్ కాలేని వారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. కుడికి కానీ ఎడమ కానీ ఒక వ్యక్తి తొలగిపోకుండా ముందుకు కొనసాగాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యమే అతనిని నడిపిస్తుంది. ఏ వాక్యమైతే, ఏ ధర్మశాస్త్రం అయితే నువ్వు నేర్చుకున్నావో దాని నుంచి తొలగిపోకూడదు అని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యంలో నుంచి తొలగిపోతున్నారండి, దేవుని వాక్యంలో నుంచి పడిపోతున్నారు. విన్నవారే పడిపోతున్నారు, తెలిసిన వారే పడిపోతున్నారు, నేర్చుకున్న వారే పడిపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ జీవితం అనుభవాలు కలిగిన వారే ఈరోజు ఆ దేవుడి యొక్క ధర్మశాస్త్రంలో నుంచి, వాక్యంలో నుంచి తొలగిపోతూ ఉన్నారు. వాడు అడుగు కుడికి కానీ ఎడమ కానీ పడిపోతుంది. గమనించండి, కుడికి కానీ ఎడమకు కానీ పడకూడదు అంటే అర్థం ఏంటంటే స్ట్రైట్గా నడవమని, నిలువుగా నడవమని, నీ ముందు ఏ మార్గం అయితే ఉందో అది నడవమని. కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లు తట్టున్నాడు. తొట్టిల్లే వారు కుడికి కానీ ఒక అడుగు వేస్తారు, ఎడమ కానీ ఒక అడుగు వేస్తారు. గమనించండి, జాగ్రత్త. కుడికి కానీ ఎడమ కానీ నీ తలంపులు మారకూడదు, నీ అడుగులు పడకూడదు. వాక్యం చదువుతూ కూడా కొంతమంది కుడికి కానీ ఎడమ కానీ అడుగులు వేస్తుంటారు. గుడికి వస్తూ కూడా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. వాక్యం వింటూ కూడా లోకంలో ఒక అడుగు, దేవుడి వాక్యంలో ఒక అడుగు వేస్తుంటారు. రక్షణ పొంది కూడా లోకంలో అడుగు, దేవుళ్ళలో ఒక అడుగు వేసి ముందుకు వెళ్దాం అనుకుంటారు. రెండు పడవల మీద అడుగులు వేస్తే వాడు గమ్యానికి చేరడం, మధ్యలో సముద్రంలో మునిగిపోతాడు. ఎందుకంటే రెండు ఓడల మీద ప్రయాణం చేయలేం, ఏదో ఒక వాడి మీద ప్రయాణం చేయాలి. రెండు కాళ్ళు ఉన్నాయి కదని రెండు వాడల మీద వేస్తే ఆ ప్రయాణం కొనసాగదు. ఈరోజు క్రైస్తవులు రెండు వాడల మీద అటొక అడుగు ఇటు అడుగు వేస్తున్నారు. లోకంలో ఒక అడుగు, దేవుళ్ళలో ఒక అడుగు. దేవుడు గుంట్లో ఉన్నప్పుడు ఒక అడుగు, బయట ఉన్నప్పుడు మరొక అడుగులాగా ఉంటూ ఉంది చాలా మంది పరిస్థితి. అలాంటి వారు గమ్యానికి చేర్చబడలేరు, అలాంటి వారు స్థిరత్వము పొందలేరన్న సంగతిని నేను మీకు తెలియపరుస్తున్నాను. యెహోషువ, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ
తొలగిపోకూడదు. జాగ్రత్త సుమ. తొలగిపోయే అవకాశాలు వస్తాయి, కృంగిపోయే అవకాశాలు వస్తాయి, పడిపోయే అవకాశాలు కల్పిస్తాడు సాతాన్. కానీ నువ్వు తొలగిపోకూడదు. ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే ధ్యానించావో, ఏ అనుభవాలైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏదైతే మోషే దగ్గర నుంచి నేర్చుకున్నావో దానిలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. జాగ్రత్త. చివరికి తొలగిపోయే రోజులు వస్తాయండి. వాక్యాన్ని విడిచిపెట్టేసి రోజులు వస్తాయి. వాక్యాన్ని పక్కన పెట్టి సొంత చిత్తం నెరవేర్చుకునే రోజులు వస్తాయి. వాక్యానికి విలువెవరు, దైవజనుడికి విలువెవరు. వాక్యమే నాదే అన్నట్టుగా ప్రజలు మారిపోతారు. వాక్యం అంటే దురద చెవులు వచ్చేస్తే చాలామందికి వాక్యానికి శ్రద్ధ ఉండరు, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, వాక్యానికి భయపడరు. దేవుని వాక్యం అని భయపడే రోజులు పోయాయి. సేవకుడు మాట్లాడుతున్నాడే, ఇతనికి నేను ఎందుకు భయపడాలని రోజులు వచ్చేసాయి. ఇప్పటికే వాక్యం చెప్తుంటే పేర్లు పెట్టేవారు, వాక్యం చెప్తుంటే భయపడనవారు, వాక్యం చెప్తుంటే ఇక్కడ బాగలేదు అక్కడ బాగలేదు ఇక్కడికని మందిరాలు మారేవారు చాలామంది ఉన్నారు. తల్లి, వాక్యం చెప్పే సేవకుడు బట్టి నువ్వు ఒకవేళ చిరాకు పడితే ఎక్కడికెళ్ళి వాక్యం దేవునితో మాట్లాడతాడు. నువ్వు మందిరాలు మార్చినంత మాత్రాన వాక్యంలో నుండి పారిపోలేవు. మందిరాలు మార్చినంత మాత్రాన సత్యం నుండి నువ్వు పారిపోలేవన్న సంగతిని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు నువ్వు ఎక్కడున్నా సరే నీకు తెలియపరచాలని ఖచ్చితంగా తెలియపరుస్తాడు. మంచం కింద ఉన్నా తెలియపరుస్తాడు, లేకపోతే అటక మీద ఉన్నా తెలియపరుస్తాడు, ఎడారిలో ఉన్నా నీకు తెలియపరచవలసిన హెచ్చరిక కావచ్చు, దిద్దుబాటు కావచ్చు, తప్పకుండా తెలియపరుస్తాడు. ఈరోజు సంఘాల సేవకులు ఒకవేళ దిద్దుబాటుగా మాట్లాడుతుంటే, దేవుడి వాక్యము దిద్దుకోమని చెప్తుంటే దిద్దుకోవడానికి బదులు కోపగించుకునేవారు, దిద్దుకోవడానికి బదులు పగబెట్టుకునేవారు, దిద్దుకోవడానికి బదులు దౌర్జన్యుల మీద పోరాటం చేసి మందిరాలు మార్చేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? లేకపోతే ఇతను నాకు చెప్పితే నేను ఎందుకు వినాలనుకుంటున్నావా? లేకపోతే వాక్యం వినడానికి బదులు దైవజనుల మీద కోపం తెచ్చుకుంటున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడవలసిందే. ఎందుకంటే నువ్వు కుడుకు కానీ ఎడము కానీ తొట్టులోకూడదని దేవుడి ఉద్దేశం, నువ్వు తొలగిపోకూడదని దేవుడి ఉద్దేశం. సాతాను ఉద్దేశం తెలుసా? తన వాక్యముల నుండి, దేవుని వాక్యముల నుండి నేను తొలగించాలని, దేవుని వాగ్దానం నుంచి నేను తొలగించాలని, దేవుని చిత్తంలో నుంచి నేను తొలగించాలని నువ్వు అంతా కోల్పోయి, నష్టం కోల్పోయి, అన్ని కోల్పోయి, నష్టపడిన తర్వాత, కృంగిపోయిన తర్వాత అప్పుడు సాతాన్ని వైపు చేతులు చూపించి నవ్వుతాడు. అప్పుడు నువ్వు బాధపడిన ప్రయోజనము లేదనే సంగతిని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి కుడికి కానీ ఎడమ కానీ తొట్టెళ్లకు జాగ్రత్త. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. అటు అడుగు ఇటు అడుగు వేస్తున్నావా? అటు చూపు ఇటు చూపు చూస్తున్నావా? కాకిలాగా అటు ఇటు చూస్తున్నావా? జాగ్రత్త. సాతానంట అటు ఇటు తిరుగుతాడంట. యోబు గ్రంథంలో చూసినట్లయితే ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతాడు. వాడి గుణం ఒక దిక్కున తన్నంగా ఉండడం, అటు ఇటు తిరిగే గుణం, అటు ఇటు అడుగులేసే గుణం. జాగ్రత్త. వాక్యం చెప్తుంది, పౌలు ఏమన్నాడు తెలుసా? మనము గురి వద్దకే పరిగెత్తాలంట. గురి వద్దకు పరిగెత్తేవాడు దృష్టి గురి మీదే పెడతాడు. ఎక్కడికి వెళ్ళాలని పరిగెత్తాడు, దాని వైపు చూస్తాడు తప్ప అటు ఇటు చూడు. అటు ఇటు చూసేటంటే పరిగెత్తలేడు. దేవుని సోదరులు నువ్వు కూడా లోకము, పాపము, లోకము, స్నేహము, లోకము ఇవన్నీ చూసేవంటే ఈ లోక సంప్రదాయాలు, ఈ లోక ఒకవేళ పరిస్థితులు, ఈ లోకంలో ఆనందాలు, ఈ లోకంలో సంతోషాలు, ఒకవేళ వాటిని చూస్తూ ఒకవేళ ముందుకు కొనసాగాలి అంటే నీ ప్రయాణం సులువు అయిపోతుంది. నీ ప్రయాణంలో ముందు కొనసాగలేవు. నీకంటే వెనకాల వచ్చి ముందుకెళ్ళిపోవచ్చు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎంత బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే నీకంటే రక్షణ పొందిన వాళ్ళు అద్భుతకరంగా దేవుల్లో వాడబడచ్చు, అద్భుతకరంగా దేవుళ్ళు స్థిరపరచబడచ్చు. నువ్వు ఎన్ని రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయితే లాభం ఏంటి? ఇంకా నీలో స్థిరత్వం లేనప్పుడు. కాబట్టి దేవుని సోదరులు వాక్యం చెప్తుంది, కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. యెహోషువ, నాకు ధైర్యం ఉందని, నాకు బలం ఉందని, నేను నాయకుడిని కదా అని నువ్వు అటు ఇటు సొంతంగా వెళ్ళడానికి కానీ లేకపోతే తొలగిపోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో నేను బాధ్యత నుంచి తప్పించడానికి, లేకపోతే నీవు మరల పడిపోవడానికి ఎన్నో అవకాశాలు, ఎన్నో పరిస్థితులు ఒకవేళ కలిగితే శత్రువులు అనేక రకాలుగా మరి నీకు ఎదురవుతారు. కానీ జాగ్రత్త. నీవెప్పుడూ కూడా కుడికి కానీ ఎడమకు కానీ చెప్పండి తొలగిపోకూడదు. కానాను వైపే నీ దృష్టి ఉండాలి సుమ. కానాను వైపే నీ దృష్టి ఉండాలి. మధ్యలో అటో ఇటో ఎటువైపు వెళ్ళాలని ప్రయత్నం చేసినా, అటు ఇటు ఏ ఆలోచనలు ఒకవేళ రావడానికి నీ ప్రయత్నించినా నీవు వెళ్ళలేవు. నీతో పాటు నీ ప్రజలను కూడా నువ్వు కానానికి తీసుకువెళ్ళలేవు. కాబట్టి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదని చెప్తున్నాడు. తర్వాత నువ్వు చూసినట్లయితే
దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేటుకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించండిరా, నీ మార్గమును వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. మూడో మాట ఏమన్నాడు సార్? నువ్వు దివారాత్రము దాన్ని ధ్యానిస్తే నీ మార్గం ఏం చేస్తావు సార్? వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. మార్గములు వర్ధల్లాలి అంటే నీ ఒక వెళుతున్న మార్గంలో వర్ధిల్లాలి అంటే, నువ్వు వెళుతున్న మార్గంలో అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు వెళుతున్న మార్గంలో ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి సార్? ఈ యొక్క మా వాక్యాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము నువ్వేం చేయాలి చెప్పండి? ధ్యానించాలి అని మంచి బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగిస్తున్నాడు. వెళుతున్న మార్గంలో వర్ధిల్లడం, వెళుతున్న మార్గంలో ఆశీర్వదించబడ్డం, వెళుతున్న మార్గంలో హెచ్చించబడ్డం, ఇది చాలా ప్రాముఖ్యం. మార్గంలో వెళ్ళడమే కాదు, వెళుతున్న మార్గంలో వర్ధిల్లాలి. ఈరోజు చాలామంది దేవుడు మార్గంలోకి వచ్చారు కానీ ఆశీర్వాదం లేదు. చాలామంది క్రైస్తవులుగా చెప్పుకుంటారు కానీ ఆశీర్వాదం లేదు. మన బంధువులు చాలామంది ఏమంటారు సార్? మీకంటే మేమే బాగున్నాం అంటారు చాలామంది. మీ పిల్లల కంటే మా పిల్లలే బాగున్నారు అంటారు చాలామంది. మీకంటే మా దగ్గర ఎక్కువ వస్తుంది అంటారు చాలామంది. మీ పిల్లల కంటే మా పిల్లలకే త్వరగా ఉద్యోగాలు వచ్చాయని ఈరోజు మన బంధువులు మన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు మనకి బాధ కలుగుతుంది. నిజమే కదా ప్రభా, నిన్ను నమ్మికినా నేను ఇలాగే ఉన్నానంటే, నేను నమ్ముకున్నాను, నిన్ను అంగీకరించాను, రక్షణ పొందాను, నీవే సర్వస్వానికి నడుస్తున్నాను, కానీ ఏంటి ప్రభా నా జీవితంలో వర్ధిల్లట్లేదు? ఎందుకు ప్రభా నా జీవితం ఆస్వాదించబట్లేదు? ఎందుకు ప్రభా నా జీవితంలో నేను పైకి ఎదగలేకపోతున్నాననే బాధ ఈరోజు చాలా మందిలో కనబడుతుంది. ఈ లైవ్ వాక్యం చూస్తున్నాం, మీలో ఇలాంటి ప్రశ్నలు కలిగిన వారు మీలో కూర్చున్న వారు ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులతో ఉన్నవారు మీలో చాలా మంది ఉన్నారన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని స్తుతిలో నీ వెళుతున్న మార్గంలో వర్ధిల్లాలి అంటే, నువ్వు వెళుతున్న మార్గంలో ఆశ్రయించబడాలంటే, దేవుని మార్గంలోకి వచ్చావా మంచిదే, రక్షించబడ్డావా మంచిదే, ఇందులో నువ్వు వర్ధిల్లని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఇందులో నువ్వు వర్ధిల్లాలి, ఇందులో నువ్వు ప్రజ్వరింపబడాలి, ఇందులో నువ్వు ఆస్వాదించబడాలి, ఇందులో నువ్వు తలగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే గమనించండి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. అబ్రహాము ప్రయాణ మధ్యలోనే వర్ధిల్లడం ప్రారంభించాడు. అబ్రహాము ప్రయాణ మధ్యలోనే అతని ఆస్తి ఎంతగానో హెచ్చించబడింది. కాబట్టి దేవుని సోదరం, నువ్వు ప్రయాణ మధ్యలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రయాణంలో నువ్వు ప్రజ్వరింపబడాలని, నువ్వు హెచ్చించబడాలని, నువ్వు ఆస్వాదించబడాలని, నువ్వు వర్ధిల్లితే నువ్వు వర్ధిల్లితే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు వర్ధిల్లితే దేవుని నామం కనబరచబడుతుంది. నువ్వు వర్ధిల్లితే దేవుడి యొక్క ఖ్యాతి పైకి వేస్తుంది. నువ్వు వర్ధిల్లితే అనేక మంది నిన్ను చూసి దేవుని నామాన్ని గణపరుస్తారు. కాబట్టి నీవు మార్గంలో నీవు వర్ధిల్లాలి, నీ మార్గంలో నీవు వర్ధిల్లాలి. మార్గంలోకి రావడం ప్రాముఖ్యం, కానీ మార్గంలో వర్ధిల్లాలి. అలా మార్గంలో వర్ధిల్లాలి అంటే, అలా మార్గంలో ఆస్వాదించబడాలి అంటే, నువ్వు వెళుతున్న మార్గంలో ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే నీకు ఉండవలసిన గుణం ఏంటి తెలుసా? దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడం. పనుల్లో పడి వాక్యం ధ్యానించడం మానేపేకు. అవకాశం లేదని వాక్యం చదవడం మానేకు. ఈరోజు బిజీ అని చెప్పి వాక్యం చదవడం మానేకు. ఈరోజు నాకు చాలా టైర్డ్ అయిపోయిన వాక్యం చదవడం మానేకు. ఈరోజు చాలామంది బిజీగా ఉంటే వాక్యం చదవడం మానేస్తారు. పనులు ఎక్కువగా ఒత్తిడి ఉంటే వాక్యం చదవడం మానేస్తారు. చుట్టాలతో వాక్యం చదవడం మానేస్తారు. ఇంకేదైనా ఉంటే వాక్యం చదవడం మానేస్తారు. అవును, ఈరోజు చాలామంది వాక్యము చదవకుండా గడిపేసే దినాలు ఎంతమంది, అన్ని జీవితాల్లో ఎలా ఉంటే వాళ్ళు ఎంతమంది ఉంటారో. వాక్యం చదవకుండా రోజులు గడిచిపోతాయి, బైబిల్ తెరవకుండానే ఆ రోజులు గడిచిపోతాయి. కొంతమంది ఆదివారం వేసిన జిప్పు మళ్ళీ ఆదివారం తెస్తారు, చర్చికి వచ్చినప్పటికీ తెస్తారు ఆ జిప్పు, ఆ బైబిల్ జిప్పు. అప్పటి వరకు ఈ బైబిల్ జిప్పు తీయరు. జాగ్రత్త. దేవుడి సన్నిధిలో వాక్యం అంటే, జిప్పు తీయడం అంటే, బైబిల్ ఓపెన్ చేయడం అంటే కేవలం ఆధారం గుడిలోనే కాదండి. ప్రతిరోజు కూడా వాక్యంతో సహవాసం నీకు ఉండాలి. ప్రతిరోజు కూడా వాక్యము చదివి ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడంట? అతడు నీటి కాలువలు వారు నాటబడింది, ఆకు వాడక తన కాలమంది ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. అంటే ఎవరైతే దివారాత్రం ధ్యానించే గుణం ఉంటుందో, ఎవరైతే దేవునితో ఎల్లప్పుడూ ఆ సహవాసం చేసే గుణం ఉంటుందో, ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడే గుణం ఉంటుందో, ఎల్లప్పుడూ దేవుడితో నడవాలని ఇష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలా
ఏమంటారంట, ఖచ్చితంగా తగిన సాలమయం ఉంది, కాలం ఇచ్చి ఫలము వలె చెట్టు వలె ఉంటారంట. అంటే ఫలాభివృద్ధి వారిలో కనబడుతుంది, ఆశీర్వాదం కనబడుతుంది. వారు ఎప్పుడూ కూడా ఫలము లేని చెట్టుగా ఉండరండి, మొద్దుపారిపోయిన వాటిగా ఉండారు. దేవుని సొంతం వారు ఫలభరితంగా ఉంటారు. ఎందుకంటే వాక్యంతో వారు సహవాసం చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ప్రతిరోజు దినము మానకుండా దివారాత్రం దేవునితో వాక్యంతో సహవాసం చేసి, దేవుని మాటలతో సహవాసం చేసి, దేవుడితో స్నేహం చేసి ముందుకు వెళుతున్నారు కాబట్టి వారి జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది జీవితాలు ఫలభరితంగా లేవంటే కారణము దేవుని వాక్యంతో సహవాసం చేయటం లేదు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదు. దేవుడి వాక్యం చదవడం అంటే అశ్రద్ధ, దేవుడి వాక్యం వినడం అంటే అశ్రద్ధ. ఈరోజు ఎంత వాక్యం ప్రతిరోజు 8 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తుంటే మీలో కొంతమంది శ్రద్ధ కలిగి ఉంటున్నారు ఉన్నారు, ఇంకా చాలా మంది అశ్రద్ధ, చాలా మంది పర్వాలేదులే తర్వాత చూద్దాం, పర్వాలేదులే తర్వాత చూద్దాం అనేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. దయచేసి గమనించండి, దేవుడి సన్నిధిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుడి సన్నిధిలో దేవుని వాక్యానికి లోబడండి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి విధేయత చూపించండి. యెహోషువ నిబంధన ఉన్న యెహోషువకి దేవుడు వాగ్దానం ఇచ్చిన యెహోషువతో చెప్తున్నాడు, నేను వాగ్దానం ఇచ్చాను సరే, నేను తీసుకెళ్తానన్న మాట నిజమే సరే, నిన్ను హెచ్చిస్తానన్న మాట సరే, కానీ నీవు కూడా చేయవలసిన పనులు ఉన్నాయి. వాగ్దానం ఉన్నదని నువ్వు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి, వాగ్దానం ఉన్నదని నువ్వు చేయవలసిన పని పక్కన పెట్టేసి, నువ్వు వాగ్దానం ఉన్నదని దేవుడి వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి, వాగ్దానం ఉన్నదని నా మాటలు ప్రక్కన పెట్టేస్తే నీ ఫలభరితంగా నీ జీవితం ఉండదు. వాగ్దానం ఉంది, కానీ వాగ్దానంతో పాటు నీవు చేయవలసిన పని కూడా ఉంది. ఆ వాగ్దానం నెరవేరబడాలంటే వాక్యంతో సహవాసం అవసరం. ఆ వాగ్దానం నెరవేరబడాలంటే దేవుని యొక్క దివారాత్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రంతో సహవాసం చేయడం చాలా అవసరం. ఆ వాగ్దానము నీ జీవితం నెరవేరబడాలంటే నేను ఎక్కడికైతే తీసుకెళ్తానో అక్కడ తీసుకెళ్తాను, కానీ అక్కడికి తీసుకెళ్లే లోపు, అక్కడ తీసుకెళ్లే క్రమంలో నీవు దేవునితో సహవాసం చేయాలంటే మోషే నీకు బోధించిన ధర్మశాస్త్రంతో సహవాసము చేయాలి. ఈరోజు దేవుడు చేస్తానంటున్నాడు, నువ్వేం చేయలేవు దేవుడు కూడా చెబుతున్నాడు. ఆ మాట అర్థమవుతుందా? దేవుడు చేస్తాను అని చెప్తున్నాడు, అదే సమయంలో నువ్వు ఏం చేయాలో కూడా చెబుతున్నాడు. ఈరోజు చాలా మంది దేవుడు ఏం చేస్తాడనే దాని మీద దృష్టి పెడతారు తప్ప నేను ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టరు. అందుకే ఈరోజు చాలా మంది ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద దృష్టి పెట్టడం మంచిదే, అట్ ది సేమ్ టైం దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అది కూడా చేయాలి కదా. ఇప్పుడు నీకు దగ్గు వచ్చిందండి, విపరీతంగా దగ్గుతున్నావు, హాస్పిటల్కి వెళ్ళావు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూశారు, డాక్టర్ గారు చూసి అన్ని చెకప్లు చేసి మందు రాసి ఇచ్చారు. ఇప్పుడు ఆ మందు ప్రిస్క్రిప్షన్ బయటకు తీసుకుని వెళ్ళాం, మందుల షాప్లోకి వెళ్ళాం, ఆ మందు కొనుక్కున్నాం. ఆ మందు కొనుక్కుని డాక్టర్ గారు ఎలా చెప్పారో అలాగూ 3 పూట్ల వాడాలి. అంతేకాదు డాక్టర్ గారు ఏం తినమన్నారో అది తినాలి, ఏది తినద్దన్నారో అది తినడం మానేయాలి. నువ్వు అలా చేయకుండా, డాక్టర్ గారు చెప్పినట్టుగా మందు వాడకుండా, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ డైట్ మెయింటైన్ చేయకుండా, అంటే భోజనం చేయకుండా, డాక్టర్ గారు చెప్పిన నిబంధనలు పాటించకుండా ఉన్నప్పుడు జగ్గు అవుతుంది, తగ్గదు. ఆలస్యంగా తగ్గుతుంది, తగ్గచ్చు కాక, కానీ ఆలస్యం అవుతుంది, తగ్గదు. అప్పుడు నువ్వు 4 రోజులు చూసామంటుంది సార్, సరే ఏం డాక్టర్లే, ఏం చూసాడులే, ఏం మందు రాసాడులే, అది ఏం పని చేసిందిలే, అనవసరంగా డబ్బులు ఇచ్చి అనవసరంగా అంటావు. గమనించండి, నువ్వు డబ్బులు ఇచ్చి డాక్టర్ గారు చూపించుకున్నా, డాక్టర్ గారు మంచి మందే రాశారు, కానీ వాడవలసిన రీతిలో వాడలేదు. ఆ వాడడంలో నీలో నిర్లక్ష్యం, ఆ వాడడంలో నీలో అశ్రద్ధ ఉంది కాబట్టి ఆ మందు పని చేయవలసిన రీతిలో పని చేయలేదు. ఇప్పుడు ఫాల్ట్ అనేది నీవు వాడకపోవడం బట్టి ఉంది, నీవు సరిగ్గా నిబంధనలు పాటించకపోవడం ఉంది తప్ప డాక్టర్లో ఏం ఫాల్ట్ లేదు. డాక్టర్ ఏమి చదవలేనాడు కాదు, డాక్టర్ ఏమి బాగు చేయలేనాడు కాదు, డాక్టర్ మంచోడే, అతను రాసిచ్చిన మందు కరెక్టే, కానీ నువ్వు సరైన రీతిలో డాక్టర్ చెప్పినట్టుగా నడవలేదు కాబట్టి నీకేమంది సార్ దగ్గు చెప్పండి తగ్గలేదు. ఈరోజు చాలా మంది వాగ్దానం ఇచ్చావు కానీ ప్రభా నా జీవితంలో ఏం నెరవేర్చో, ఆశీర్వదిస్తానన్నా నన్ను ఏ ఆశీర్వదించో ప్రభా, నన్ను హెచ్చిస్తానన్నా నన్ను ఏ హెచ్చించో ప్రభా. ఈరోజు చాలా మంది ఈ వాక్యం వింటున్న వాళ్ళు మీలో చాలా మంది ఏమనుకుంటారు సార్, ప్రభా ఏంటి నాయన వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, కానీ ఏంటి ప్రభా ఆర్థిక ఇబ్బందులు, ఏంటి ప్రభా నా కుటుంబ సమస్యలు, ఏంటి ప్రభా ఇబ్బందులు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటూ బాధపడుతూ ఏం చేసో ప్రభా నా జీవితంలో ఇదేనా అని ఒకంత పైకి చెప్పకపోయినా ఒకంత దిగులు, ఒకంత నిరాశ, ఒకంత నిస్పృహ, ఒకంత దేవుడి మీద అసహనం చూపించే వాళ్ళు కూడా మీలో చాలా మంది ఇక లైవ్ చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడండి, దేవుడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నమ్మదగినవాడు. అని అన్నాడు యెహోషువతో, నేను నీకు ఇస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను తీసుకెళ్తాను, అయితే నీవు మాత్రం ఏం చేయాలి తెలుసా, ఈ ధర్మశాస్త్రాన్ని బాగా చదవాలి. ఈరోజు దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు, కానీ వాట్ అబౌట్ యువర్ పార్ట్,
వాట్ అబౌట్ యువర్ రోల్? నేను అంటాను, దేవుడు రోల్ ఉంది, అట్ ది సేమ్ టైం యువర్ రోల్ ఈజ్ ఆల్సో దేర్. నీ యొక్క రోల్ కూడా ఉంది, నీవు చేయవలసిన పని కూడా ఉంది. నీవు చేయవలసిన పని చేయకపోతే వాగ్దానం కూడా నెరవేరదు. గమనించండి, అబ్రహాం జీవితంలో వాగ్దానం నెరవేరబడిందంటే దేవుడు చెప్పినట్టుగా చేశాడు, వెళ్ళమన్నట్టుగా బయలుదేరాడు. కాబట్టి నేను ఎక్కడే ఉంటానంటే వాగ్దానం నెరవేరదు. వాగ్దానం అబ్రహాందే ఖచ్చితంగా, కాదంటలేదు. కానీ ఆ వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేరబడాలంటే హి హాస్ టు ట్రావెల్, అంటే ఆయన ప్రయాణం చేయాలి. అంటే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తగిన సమయం అందు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి ప్రయాణం చేయడం అబ్రహాము వంతు అయితే వాగ్దానం నెరవేర్చడం దేవుని వంతు అయింది. కాబట్టి ఈరోజు చాలామంది దేవుడు చెప్పినట్టుగా చేయరు, కానీ వాగ్దానం వాగ్దానం నెరవేరాలనుకుంటారు. కొంతమంది ఉన్న ప్రదేశం నుండి కదలరు, కానీ వాగ్దానమే మమ్మల్ని ఎత్తుక్కుంటూ రావాలనుకుంటారు. గమనించండి, కొన్నిసార్లు వాగ్దానం నువ్వెతుక్కుంటూ వెళ్ళాలి. వాగ్దానము నీ జీవితంలో నెరవేరపడడానికి కొన్నిసార్లు నీ ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది, కొన్నిసార్లు నీ యొక్క యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది, కొన్నిసార్లు నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. వాగ్దానం నెరవేరపడానికి కొన్నిసార్లు నీ ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. వాగ్దానం నెరవేరపడానికి కొన్నిసార్లు నీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. వాగ్దానం నెరవేరపడడం కొన్నిసార్లు నీ యొక్క దైవ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడి ఉంటుందనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువను బలపరుస్తున్నాడు. యెహోషువను బలపరుస్తూ, యెహోషువకు వాగ్దానం చేస్తూ, యెహోషువను ధైర్యపరుస్తూ ఒక మాట అన్నాడు, నేను ఎంత చేస్తానయ్యా యెహోషువ, నేను ఏర్పాటు చేసుకున్నాను, వదిలేస్తానా? ఖచ్చితంగా తీసుకెళ్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నేను హెచ్చిస్తాను, నీకు అన్ని ఏదైతే నేను మాట ఇచ్చాను అదంతా చేస్తాను. కానీ నువ్వు పడిపోకుండా ఉండాలంటే, కానీ నీ మార్గంలో చక్కగా నడవాలంటే, చక్కగా ప్రవర్తించాలంటే ధర్మశాస్త్రాలు మాత్రం విడిచిపెట్టేయద్దు, ధర్మశాస్త్రాలు మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పిలుపుని చూస్తున్నారు, కానీ ఆ పిలుపు వెనక దేవుడు ఇచ్చిన బాధ్యతను చూడట్లేదు చాలామంది. దేవుడు వాగ్దానం చూస్తున్నారు, కానీ ఆ వాగ్దానం వెనక నీ పాత్ర ఏంటో చాలామంది చూస్తలేదు. ఇంతవరకు ఒకవేళ నీ కుటుంబం అలాగే ఉండిపోయిందా? ఇంతవరకు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా పోయిందా? ఇంతవరకు నీ కుటుంబంలో సంతోషం సమాధానం లేకుండా పోయిందా? ఎంతవరకు నీ కుటుంబం హెచ్చించబడలేదా? అయితే ఇంకా వాక్య సంబంధమైన లోపం ఏదైనా ఉందామో, ఇంకా వాక్య సంబంధమైన లేమి ఏదైనా ఉందామో, ఇంకా వాక్యంతో సంపూర్ణంగా సహవాసం చేయట్లేదేమో. ఒకవేళ సహవాసం అంటే వింటున్నా కానీ నడవట్లేదేమో, వింటున్నా కానీ అనుసరించట్లేదేమో, వింటున్నా పద్ధతి మార్చుకోవట్లేదేమో, వింటున్నా నడవడికి మార్చుకోవట్లేదేమో, వింటున్నా క్రియలు మార్చుకోవట్లేదేమో, వింటున్నా నీ లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదేమో. అందుకేనేమో ఇంకా జీవితం అలాగే ఉండిపోయింది, అందుకేనేమో ఇంకా ఆశీర్వాదం లేకుండా పోయింది. గమనించండి, అబ్రహాము ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరాడు. ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరిన వెంటనే ఆశీర్వాదం అబ్రహాం మీదకి రాలేదండి. అతను ప్రయాణం చేస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అతని వాగ్దానమును ఏమి చేసేసా చేరుకోగలిగాడు. అతని ప్రయాణం ఎంత బలంగా చేశాడో అంతగా వాగ్దానానికి దగ్గరయ్యాడు. అంటే నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తే వాగ్దానం అనేది నీకు దగ్గరికి వస్తూ ఉంటుందన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాగ్దానం వైపు కొన్నిసార్లు నువ్వు అడుగులు వేసుకుంటే వెళ్ళాలి, అంతేగాని వాగ్దానం కొన్నిసార్లు అడుగులు వేసుకుంటూ అది రాదు. కొన్నిసార్లు నీ అడుగులు వేసుకుంటూ వాగ్దానం వైపు వెళ్ళాలి, వాగ్దానం వైపు ప్రయాణం చేయాలి. అబ్రహాము ప్రయాణం చేస్తూ వెళ్ళాడు కాబట్టి వాగ్దానం స్వతంత్రించుకోగలిగాడు, వాగ్దానాన్ని అతని జీవితంలో నెరవేర్చుకోగలిగాడు, వాగ్దానాన్ని చెప్పండి పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో వాక్యం ఉంటున్నా కానీ దాని ప్రకారం నడవట్లేదు కాబట్టి వాగ్దానం ఇంకా చాలా దూరాన్ని ఉంది, నువ్వు ఎక్కడే ఉన్నావు. ఇప్పుడు వాగ్దానం దగ్గర నువ్వు వెళ్ళాలమ్మా, వాగ్దానం ఎక్కడో ఉంది, ఇప్పుడు ఆ వాగ్దానం దగ్గర నువ్వు పరిగెత్తాలి. అలా వాగ్దానం దగ్గర నువ్వు పరిగెత్తాలంటే నీ ప్రయాణం ఆగిపోకూడదు, నీ ప్రయాణం ముందుకు కొనసాగాలి. నీ ప్రయాణం ముందుకు కొనసాగాలంటే నీ దృష్టి వాగ్దానం మీద ఉండాలి. నీ ప్రయాణం ముందుకు కొనసాగాలంటే ఖచ్చితంగా నువ్వు కుడిగా నడమకని తొట్టిల్లకుండా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని పఠించాలి. చెడ్డగా ప్రవర్తించకుండా ఉండాలంటే ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉండాలి. ఆశీర్వాదకరంగా నీ జీవితము నీ యొక్క మార్గము వర్ధిల్లాలి అంటే నువ్వు ధర్మశాస్త్రముతో నీ సహవాసము కలిగి ఉండాలి. ఈరోజు వాటిని ముగిస్తున్నాను. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టావా? వాక్యాన్ని మర్చిపోయావేమో, వాక్యాన్ని విడిచిపెట్టేసేమో. చాలామంది వింటున్నారు కానీ విడిచిపెట్టేస్తున్నారు. చాలామంది ఆసక్తిగా వింటున్నారు కానీ అక్కడి వరకే, పాస్టర్ గారు బాగా చెప్పారు అనేవరకే తప్ప ఆసక్తి తర్వాత నడవడికలో కనబడట్లేదు, తర్వాత ప్రవర్తన మార్చుకోవాలో కనబడట్లేదు, తర్వాత కుటుంబాలు కట్టుకోవడంలో కనబడట్లేదు. ఎంతకాలం వాక్యమైనా సరే కొంతమంది బ్రతుకులు మార్చుకోలేని వారు, ప్రవర్తనలు మార్చుకోలేని వారు అలాగే ఉన్నారు. నువ్వు అలాగున్నంత కాలము ఆశీర్వాదం కూడా అంతంత మాత్రానిగా ఉంటుంది. నువ్వు అలాగున్నంత కాలం దేవుడు వాగ్దానం కొన్ని జీవితంలో నెరవేర్చాలి.
నెరవేరబడదు. గమనించండి, డాక్టర్ గారు చెప్పినకి వ్యతిరేకంగా నువ్వు చేసినంత కాలము కూడా దగ్గు తగ్గనట్టుగానే, అలాగే వాగ్దానంకు వ్యతిరేకంగా నువ్వు చేసినంత కాలము కూడా వాగ్దానం లాగా ఉంటుంది. ఒక మాట చెప్తాను చూడండి, ఒకళ్ళు చెక్ ఇచ్చారు నీకు, ఆ చెక్కు నీ చేతిలో పెట్టుకుని నాకు డబ్బులు ఇచ్చేసి ఒకవేళ ఇంటి దగ్గర ఒకవేళ సంతోషంగా చప్పలు కొడుతూ చాలా ఒకవేళ నాట్యం చేసిన డబ్బుల దగ్గర ఆ చెక్కు మారాలి అంటే ఆ చెక్కుని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాంకులో చెక్కుని మార్చాలి. అప్పుడే ఆ చెక్కు అనేది డబ్బు రూపంలో మారతాది. కాబట్టి ఈరోజు చాలా మంది చేతులు చెక్కులుగానే ఉండిపోయా, డబ్బులుగా మారట్లేదు. కారణం ఏంటంటే చెక్కు పట్టుకుని డబ్బు వచ్చేసింది అనుకున్న ఫీలింగ్ ఉన్నారు. చెక్కు కాదు, డబ్బు అండి. డబ్బు వేరు, చెక్కు వేరు. ఈ చెక్కు తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే ఆ బ్యాంకులో ఈ చెక్కు డబ్బు జమ అవుతుంది, ఆ డబ్బు నీ చేతికి వస్తుంది. ఈరోజు చాలా మందికి ఇది తెలియక దేవుడి సన్నిధికి వచ్చే ఆ వాక్యం వెంటనే ఆశీర్వాదం పొందేసామనుకుంటారు. కాదు, నడుస్తూ ముందుకు వెళ్ళాలి. నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నీ జీవితంలో ఆశీర్వాదం జరుగుతుంది. అలా నువ్వు అనుకున్నట్లయితే ఈ వాక్యం వెంటనే నీవు హృదయం మార్చుకో. ఈ వాక్యం అంటే నువ్వు యెహోషువకు ఎలాగైతే చెప్పాడో అలాగూ నువ్వు వాక్యాన్ని విన్నావంటే నీ యొక్క ప్రవర్తన సరిగ్గా ఉంటుందండి. వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు కుడిగాని ఎడమగానే నిన్ను తొలగిపోకుండా అది కాపాడుతుందండి. ఈ వాక్యమును నువ్వు విన్నప్పుడు, వాక్యం హృదయంలో ఉంచుకున్నప్పుడు నీవు వెళుతున్న నీ మార్గంలో నీవు వర్ధిల్లుతావన్న సంగతి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాం ప్రభా. నీ వాక్యం నుంచి అద్భుతమైన విషయాలు మీరు మాట్లాడారు. యెహోషువతో మీరు బలపరుస్తూ, యెహోషువని ధైర్యపరుస్తూ, నేను ఏదైతే మీకు వాగ్దానం ఇచ్చి అక్కడ తీసుకెళ్తానంటున్నాం, నీవు నడిచి మార్గం మాత్రం నీకు తోడుగా ఉంటానని చెబుతూ, యెహోషువ నీవు మాత్రము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేయద్దు. నీవు మాత్రం మోషే ఏదైతే నీకు బోధించిన దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండని అయ్యా యెహోషువతో మీరు మాట్లాడుతాం. అవును ప్రభా, నువ్వు చెడుగా ప్రవర్తించకుండా చక్కగా ప్రవర్తించాలంటే ఆ ధర్మశాస్త్రం నీలో ఉండాలి. అంతేకాదు నీ యొక్క పరిస్థితులు బాగుండాలంటే ప్రభా అయ్యా దాని నుంచి నువ్వు తొలగిపోకూడదు ఉండాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. నువ్వు వెళ్తున్న మార్గంలో వద్దెళ్ళాలంటే ఈ ధర్మశాస్త్రంలో ఉండాలని యెహోషువతో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మంది ప్రభా వాక్యం వింటున్నారు కానీ ప్రభా వాక్యాన్ని అనుసరించట్లేదు, ఆ వాక్యానికి లోబడట్లేదు, ఆ వాక్యాన్ని విధేయత చూపించట్లేదు. కాబట్టే ప్రభా వాగ్దానాలు ఉండిపోతుంది. వాగ్దానం ఇచ్చావు కానీ వాగ్దానంతో పాటు మేము చేయవలసిన పని కూడా మాకు బాధ్యతను పెట్టాం. ఆ బాధ్యతను గుర్తు చేసుకుని నడిస్తే వాగ్దానం అనేది మా జీవితంలో ఉంటుందని మేము గుర్తెరుగుతున్నాం తండ్రి. నేను స్తోత్రాలు తండ్రి. పని చేయకపోవడం వల్ల, పరిగెత్తకపోవడం వల్ల, వెళ్ళకపోవడం వల్ల, మా క్రియ లోపం వల్ల ప్రభా ఎన్ని సంవత్సరాల నుంచో ఆ వాగ్దానం పెండింగ్లో ఉండిపోయింది ప్రభా. అయ్యా ఈరోజు ఆ వాగ్దానం పెండింగ్లో కాదు, మరలా ఆ వాగ్దానానికి జీవం రావాలి, మరలా ఆ వాగ్దానం బ్రతకాలి, మరలా ఆ వాగ్దానం ప్రభావం మా జీవితంలో ప్రభావం పని చేయడానికి అయ్యా మరలా మేమంతగా మేము ద్వారాలు తెరవడానికి, మా అంతటికి మేము కృషి చేయడానికి కృప చూపించండి. ఇంకా ఏ లోపాలనంటే సరి చేసుకోవడానికి సాయం చేయండి. ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమం ఎంతవరకు అయ్యా ఏకీభవించారు వారందరిని దీవించండి, ఆస్వాదించండి. ప్రతి ఒక్కరూ ప్రభావాన్ని స్తోత్రాలు. అయ్యా నాయన నువ్వు ఇష్టపడే జీవితము, నువ్వు ఇష్టపడే క్రియలు కలిగి దివారాత్రము నీ వాక్యంతో ధ్యానించే గుణాలు దయచేయండి. వాక్యాన్ని ప్రేమించేవారిగా మార్చండి స్తోత్రాలు. నీ వాక్యానికి విధేయత చూపించేవారిగా మార్చండి స్తోత్రాలు. వాక్యం కరువైపోయిన దినాల్లో ప్రతి దినము లాగు నీవు ఇచ్చిన భారత వాక్యాన్ని బోధిస్తాం. ఈ వర్తమానాల విషయాలు భయపడి, ఈ వర్తమాన విషయాలు వారు విధేయత కలిగి నాయనా వారు రావడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, తద్వారా అనేక మందికి వాక్యాన్ని అయానైన ప్రభా, అయానైన స్తోత్రాలు ప్రభా ప్రకటించడానికి కృప చూపించండి. దీవించండి, ఆస్వాదించండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీన బలపరచండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. క్వారంటైన్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ప్రభా పాజిటివ్ వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పనులు లేక ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి, అవసరాలు తీర్చండి. మహిమ పొందమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు రెండు ప్రేమిస్తున్న వారికి, రాకడ సిద్ధపడుతున్న వారికి, ఎంతవరకు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికైనా దివ్యసన్నిధి సౌదత్తుడు నడిపించిన కాక ఆమేన్. దయచేసి ఇంకా ఎవరైతే ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వాక్యాన్ని వినడమే కాదు, మీకు తెలిసిన గ్రూప్స్ అందరికీ దీన్ని షేర్ చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. వారిని కూడా ఈ ప్రతిదినం 8 గంటలకు జరిగే లైవ్ వర్తమానాలకి వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలని నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.